నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం రమగారు. ఎందుకంటే మనం కాశీ మజిలీలు చాలా అయిపోయినాయి. కొంచెం బ్రేక్ ఇద్దాము. ఎందుకంటే మళ్ళీ వేసుకున్న ఒకసారి ఒక సిరీస్ కింద వేసుకుందాం అనుకున్నాం కదా. కొంత గ్యాప్ ఇద్దాం అనుకున్నాము. అందుకని ఏదైనా ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఎలా చెప్పాలి, చాలా మలుపులున్నది కావాలా, భయానకమైంది కావాలా, లేకపోతే బీభత్సమైంది కావాలా? ఇన్నున్నాయి రమగారు. మలుపులు ఎక్కువ ట్విస్ట్లు ఉండేది, తర్వాత లేకపోతే రొమాంటిక్ స్టోరీస్, లవ్ స్టోరీస్ అలాంటివి కావాలా? చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే మలుపులు ఉన్నవి, ట్విస్టులు ఉన్నవి చాలానే చెప్తున్నారు మీరు. నీతి ఉన్నది చెప్తున్నారు. రొమాంటిక్ అనేది టచ్ అయినట్టు ఉన్నాం మనము. రొమాంటిక్ స్టోరీ ఒకటి చెప్తాం. సరే, ఈ రొమాంటిక్ లో ఇది ఒట్టి రొమాంటిక్ కానీ మళ్ళీ పిల్లలు కూడా వినేలాగా ఉండాలండి. అదే కదా, రొమాంటిక్ స్టోరీలోనే ట్విస్టులు ఉన్న స్టోరీ. ఓకే, కొత్త కొత్త కథలు వచ్చే స్టోరీ. ఎలా మనం అపూర్వ చింతామణి చూసాం కదా. అవునవునవును. అపూర్వ చింతామణికి ఇంచుమించుగా దగ్గరగా ఉండే రకమే. అబ్బా, ఓకే. అపూర్వ చింతామణి బాగా చూసారు అందరికీ. చాలా పర్సనల్ గా నాకు కూడా చాలా బాగా నచ్చిన స్టోరీ. ఇది కూడా అలాగే సినిమా తీయటానికి వీలయ్యేలాంటి కథ, పాత కథ బాగా. ఓకే. 16 రాత్రులు టైటిలే చాలా రొమాంటిక్ గా అనిపిస్తుంది. రొమాంటిక్ రాత్రులు కావు. ఓకే, రాత్రులు 16. అంతేనా? అంతే అంతే. అయితే చెప్తాం. పూర్వం ఒక రాజ్యానికి ఓ రాజుగారు ఉండేవాడట. అతని పేరు హేమప్రభుడు. హేమప్రభుడు రాజు. అయితే యంగ్ అయిన 23-24 సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చాడు. చాలా బాగా బ్రహ్మాండంగా రాజ్యం చేసేవాడు. చాలా బుద్ధిమంతుడు. చాలా ఆయనకి సమస్తమైన కళల్లో ఆరితేరి ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. యుద్ధ విద్యలు బ్రహ్మాండంగా వచ్చు. అసలు ఆయనకి ఇది వచ్చు ఇది రాదు అనలేదు. ముందు ఒక రాజ్యంలో చేరి అంతా సెటిల్ చేసాడు. చక్కగా ప్రజానురంజకంగా పరిపాలన కూడా చేసేవాడు. బోళ్ళంత మంది మంత్రులు, తర్వాత సామంతులు, వందిమాగధులు, వాళ్ళు వీళ్ళు ప్రజలు అంతా కూడా ఆయన అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. మహా సౌందర్యవంతుడు. ఎంత అందమైన వాడో, మామూలు అందం కాదు. రూపజిత మన్మధుడు అని చెప్పాలి. చూస్తే అసలు మన్మధుడిని జయించేసేలాగా ఉంటాడు. అంత హ్యాండ్సమ్గా ఉంటాడు. కాకపోతే ఆయనకి పెళ్లి మీద ఆసక్తి లేదు. ఓహో. మామూలుగా రాజ్యాలు రాచరికాలు అంటే రాజుకు వివాహం ఆడాలి, ఆయనకి సంతానం ఉండాలి. సంతానమే రాజ్యానికి ఉత్తరాధికారి లెక్క, అంతే కదా. పాతకాలంలో అవే నడిచేవి. ఎవరో ఒకరికి రాజ్యం ఇచ్చేయడం వ్యవహారం ఉండేది కాదు. అయితే వివాహం కోసం సంకల్పించారు. ఇప్పుడొద్దు ఇప్పుడు కాదన్నాడు. తర్వాత నాకు ఆడాళ్ళని చూస్తే విసుగు అన్నాడు. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. క్రమంగా ఈ ఆడవాళ్ళని చూస్తే విసుగ్గాస్తా నిజంగా చూస్తే వాళ్ళని ఏమైనా చేస్తాడలాగా అయ్యాడు ఆయన. వాళ్ళని పంపించేసేవాడు, ఊళ్ళోంచి గెంటిచ్చేసేవాడు. కంట పడితే విసుగు పుట్టేది ఆయనకి. స్త్రీల మొహం గిట్టకుండా తయారయ్యాడు. మిగిలినవన్నీ బాగున్నాయి, ఈ ఒకటే బాగులేదు ఆయనది. ఏం చేయాలి? సరే, మంత్రులు వాళ్ళు ఏం చేశారు? ఈ గోల పడలేక ఎవరిని చూసినా ఆయన వీళ్ళు ఊళ్ళోంచి గెంటేంటి అంటాడు. ఈ గెంటేయకపోతే రాజదండన గెంటేస్తే ఆ సంసారం పాడైపోతుంది వాళ్ళది. అందుకని రాజుగారు ఎటు తిరుగుతాడో అక్కడ స్త్రీలు కనపడకుండా చేసేవాళ్ళు. ఆయన గుర్రం వేసుకెళ్తే ఆడాళ్ళు ఎవరు ఎదురుపడకూడదు, రాకూడదు రోడ్డు మీదకి. ఆయన ఏ పూట ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన ఆనుపానులు కనిపెట్టి ఈ ప్రజలందరినీ అంతఃపురాల్లోనూ రాజ్యాధికారుల భార్యల్ని మేనేజ్ చేయలేక చచ్చిపోయేవాడు. చాలా కష్టం కదా. మరి రాజుగారు బయటకు వెళ్తాడు, ఆడాళ్ళు కనిపిస్తారు, ఎవరు కనిపించారు దాన్ని తీసే అంటాడు. చంపేస్తే అదో బాధ, పంపించేస్తే అది ఇంకో బాధ. విసుగు పుట్టిపోయేది వాళ్ళకి. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఇట్లా కాదు, ఎవరైతే ఈ రాజుకి స్త్రీల మీద అయిష్టాన్ని పోగొడతారు, రాజులో మార్పు తెచ్చిన వాళ్ళకి 1,000,000 వరహాలు ఇస్తామని చాటింపేయించారు. రాజుకు తెలియకుండా. తెలీదు రాజుకి. ఊళ్ళో వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తెలుసు. ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు చచ్చినే చేయరా పని. అవును, అదే ఊళ్ళో ఉండే వాళ్ళకి తెలుసు రాజు ఎట్లాంటి తీవ్ర ప్రకృతి, ఎలా తిరగబడతాడు. ఎవరైనా ఆడవాళ్ళ గురించి చెప్పగానే కావ్యాలు అవి చెప్పినా కూడా చాలా కోపం వచ్చి తిట్టిపోసేవాడు ఆయన. స్త్రీ సంబంధమైన కావ్య రచనలు అవి కూడా వినేవాడు కాదు. ఆయన సొంతంగా రాసేవాడు పద్యాలు, పాటలు. అందులో ఆడవాళ్ళ ప్రసక్తి ఉండేది కాదు. అంత విపరీతుడు అనమాట. సరే, ఇలా జరుగుతూ ఉంది. అయితే ఏమైంది, ఆ ఊళ్ళోకి ఒక చిత్రకారుడు వచ్చాడు వేరే ఊరు నుంచి. మామూలుగా ఈ బొమ్మలు వేసేవాళ్ళు, కవిత్వాలు చెప్పేవాళ్ళు, ఏదైనా కొత్త వస్తువులు తయారు చేసేవాళ్ళు రాజ్యాల్లోకి తిరుగుతుంటారు. ఈ రాజధానులకు ప్రాపకం పొంది లేదా ఆయనకు ఆ వస్తువులు చూపించి అవి అమ్మేసుకుని డబ్బులు చేసుకోవడానికి. ఈ చిత్రకారుడు పూటకోళ్ళ అమ్మ ఇంట్లో దిగాడు. ఓ పేదరాశి పెద్దమ్మ గారింట్లో దిగాడు. 2 పూటలు ఊళ్ళో అటు ఇటు తిరిగాడు. ఆయన ఏవో చిత్రాలు అవి వేస్తాడు. ఈ బొమ్మలు వేసే కొట్లు అవి ఇవి చూశాడు. ఓ పూట కాస్త ఖాళీగా ఉండి, అవ్వ ఏమిటి మీ ఊళ్ళో విశేషాలు అని పూటకోళ్ళ అవ్వని అడిగాడు.
అడిగేసరికి విశేషం ఏమిటి నాయనా, అన్ని విశేషాలే. మా రాజుగారు ఇంకో పెద్ద విశేషం, మా రాజ్యం ఇంకో పెద్ద విశేషం. ఆ రాజ్యంలో ఉండటం కూడా కష్టంగానే ఉంది. నాలాంటి ముసలమ్మ కూడా రోడ్డు మీద తిరిగే వీలు లేదు నాయనా మా ఊళ్ళోను అన్నది. అనేసరికి అదేమిటి, హేమప్రభుడు చాలా గొప్ప రాజు అని చెప్పుకుంటారు, నేను ఇవాళ రేపో వెళ్ళి ఆయన కలుద్దాం అనుకుంటున్నాను అనేసరికి అది కాదు నాయన, ఇది సమస్య. మంత్రులు వాళ్ళు రహస్యంగా చాటింపు వేయించారు, రాజు మనసు మారేందుకు ఏదైనా మార్గం ఉంటే వాళ్ళకి కోటి వరహాలు ఇస్తామని. మరి ఆయనకి స్త్రీ వ్యామోహం లేదంటే స్త్రీ విముఖత ఉంది, వ్యామోహం లేదనకూడదు, స్త్రీ విముఖుడు. ఆడవాళ్ళ మొహం చూస్తే గిట్టదు అతనికి. ఎలాగైనా ఆయనకి వివాహం జరిపించి ఓ పిల్లనో కనిపిస్తే రాజ్యానికి ఉత్తరాధికారి ఉంటారు, లేకపోతే రాజ్యం అంతా పల్లాములు అయిపోతుందని బెంగపెట్టుకుంటున్నాం. ఏం చేయాలో తెలియదు. తండ్రి చాలా మంచివాడు, తాతగారు మరీ మంచివాడు, చాలా గొప్ప రాజు, అన్నీ మంచివే, ఇది ఒకటే ఉంది. ఈయన వివాహితుడు కాకపోతే సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆడవాళ్ళు రోడ్డు మీదే తిరగడానికి వీలు లేదని వాడు పెళ్లి పేరంటం ఎట్లా చేసుకుంటాడు అని చెప్పింది. ఆయన సర్కర ఇతను అన్నాడు, అవ్వా మరి నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఇట్లా స్త్రీ విముఖంగా ఉన్న వాళ్ళని సరిచేయటం, రాజుని సరిచేసే మంత్రం నా దగ్గర ఉంది అని చెప్పాడు. చెప్పేసరికల ఈవిడేం చేసింది, పక్కనే ఓ సైనికాధికారి ఇల్లు ఏదో ఉంటే మా ఇంట్లోకి ఒకడు వచ్చాడు, ఒక చిత్రకారుడు, అతని దగ్గర మంత్రం ఉందిట అని వాళ్ళ ఇంట్లో చెప్పింది. ఆవిడ తీసుకుపోయి ఆయనకి చెప్పింది, ఆయన తీసుకుపోయి మంత్రులు చెప్పాడు. మొత్తానికి లోపలికి రాజాంతఃపురంలోకి పాకింది, రాజుగారి కోటలోకి పాకేసింది. సరే మంత్రులంతా 4-5 కలిసి వచ్చారు. ఏమిటి నాయన, నీ దగ్గర ఏదో మంత్రం ఉందిట, అదేమిటో చెప్పమన్నారు. అనేసరికి ఇతను అన్నాడు, చెప్పడానికి ఏముందండి, ఎలాగైనా మీ రాజు నన్ను పిలిచేలాగా చేయండి, రాజు నన్ను పిలవాలి, పిలిస్తే నేను సరి చేస్తానన్నాడు. సరే వీళ్ళు ఏ పుట్టలో ఏ పాముందో పోని చూద్దాం అనుకున్నారు. ఇతను చూస్తే కొంచెం స్ఫురద్రూపి, బొమ్మలో వేసాడు, గడ్డం గిడ్డం కొంచెం బాగానే ఉన్నాడు, అబద్ధపు మాటలుగా లేవు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందనుకో రాజే కత్తుచ్చుకుని దూసేస్తాడు, ఎలాగూ జరిగేదే అంతే కదా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే ఏం చేశారు, ఇతను చిత్రకారుడు కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, మన ఊళ్ళోకి ఒక చిత్రకారుడు వచ్చాడు, చాలా అద్భుతంగా వేస్తున్నాడు అతని చిత్రాలు, అతను మీ చిత్రాన్ని వేస్తే బాగుంటుంది, మనం ఇలా తగిలిచ్చి పెట్టుకోవచ్చు, ఇలాంటివి చెప్పారు. ఆయన సరేనన్నాడు. సరే అని ఆ చిత్రకారుడి ఉన్న పూటకోళ్ళ ఇంటికి కబురు చేశాడు. చిత్రకారుడిని తీసుకురమ్మని సైనికుల్ని పంపించాడు. ఈ రాజుగారి ఆజ్ఞ రాగానే మన చిత్రకారుడు చక్కగా సంచి తగిలించుకుని వేసిన బొమ్మలు అన్నీ పుచ్చుకుని బయలుదేరాడు. రాజును చూసి కామ్గా అట్లా నుంచుండిపోయాడు. ఎంత బాగున్నాడు మనిషి, చాలా అందమైన వాడని చెప్పుకున్నాం కదా మహారాజు, ఇంత అందగాడికి ఈ స్త్రీ వైముఖ్యం ఏమిటి అని అనుకుని అతను చాలా సంతోషించాడు. అయ్యా మీ చిత్రం వేసి నా దగ్గర పెట్టుకుంటాను, అసలు మిమ్మల్ని చూడడమే నాకు పరమాద్భుతంగా ఉంది, మీ దర్శనం లభించడమే నాకు ఇది, నేను మీ అంత సౌందర్యవంతుడైన పురుషుడి బొమ్మలు గీయలేదు, ఇంత చక్కటి వారు మీ బొమ్మ గీసి నా దగ్గర అట్టు పెట్టుకోవాలి, నేను ఎవరికైనా చూపించుకోవడానికి బాగుంటుంది అని అడిగాడు. ఈయనకి కొంచెం సరదా వచ్చింది, ఆయన చిత్రకళ బాగా చేతొచ్చు, బొమ్మలు వేస్తాడు ఆయన కూడా. అట్లా మక్కి చూసిన మనిషిని చూసినట్టు దింపడం అనేది ఒక ప్రత్యేకమైన కళ, అలాంటిది రాదు ఆయనకి, ఇంకో రకం వచ్చు. సరే నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు వేసిన చిత్రాలన్నీ మచ్చుకు చూపించమన్నాడు. అంటే అతను పెద్ద పుస్తకం తీసాడు చూపించడానికి, మనకు చూపిస్తారు కదా డిజైన్లు, పేపర్లు తిప్పుతారు. అయితే ఏమన్నాడు రాజు, కానీ జ్ఞాపకం పెట్టుకో, స్త్రీ పటాలు ఏమైనా ఉంటే నేను చూడను అంటే, ఏమీ లేవండి ఇవన్నీ పురుషులవే అని చెప్పి ఆ పురుషుల చిత్రపటాలున్న పుస్తకాన్ని రాజుగారి చేతిలో పెట్టాడు. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తున్నాడు. పెద్ద పెద్ద పొడుగాటి వాళ్ళు, వెడల్పాటి ముఖాలు ఉన్నవాళ్ళు, పెద్ద కళ్ళు ఉన్నవాళ్ళు, మీసాల వాళ్ళు, గడ్డాల వాళ్ళు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు, ఎన్నో చిత్రాలు అన్నీ చేత్తో వేసినవి రంగులతోటి కనపడుతున్నాయి. మధ్యలోకి సగానికి పైగా వెళ్ళిన తర్వాత ఒక చోట ఆయన అట్లా చూస్తూ ఉండిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోగానే ఈయనకి నవ్వొచ్చింది. చిత్రకారుడికి లేచి నిలబడి, అయ్యా నేను వచ్చిన పని అయిపోయిందండి, నాకు బహుమానం దయచేస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. వీళ్ళంతా తెలబారు మంత్రులు, ఏమైంది ఆయన, రాజుగారు స్పృహ తప్పి పడిపోయాడు ఏమిటో, రాజుగారు స్పృహ తప్పిపోయాడు, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? కాదండి, స్పృహ నుంచి వచ్చాక, అంటే స్పృహ తప్పిపోయిందే మెలకు వచ్చాక నా కోసం అడుగుతాడు, అడిగినప్పుడు మళ్ళీ వస్తాను, ఆయన వదిలేయండి అని చెప్పి ఆ పుస్తకాన్ని అక్కడే వదిలిపెట్టి చిత్రకారుడు సంచి సర్దుకుని వెళ్ళిపోయాడు. ఒక గంటకి ఈయన లేచాడు. లేచి చిత్రకారుడు ఏడి అన్నారు. అనేసరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం ఏమిటి, అట్లా వెళ్ళిపోతాడు, పట్టురండి వాడిని అని గట్టిగా అరిచాడు. వీడు తెల్లబైరైనంత అరుపులు కేకల మనిషి కాదు, గంభీరంగా ఆజ్ఞాపిస్తాడు. ఈనాడు ఉద్రేకపడిపోతున్నాడు. పదే ఆ పుస్తకం తెచ్చి చూస్తున్నాడు, ఏమిటో ఒక రకంగా అయిపోతున్నాడు.
సరే ఏం చేశారు, మళ్ళీ చిత్రకారుడిని పిలిచాడు. చిత్రకారుడు వచ్చినవాడు ముణుక్కుంటూ వచ్చాడు, నటించాడనమాట. ప్రభు నన్ను క్షమించండి, ఈ చిత్రాల మధ్యలో ఆ చిత్రం ఎలా ఇరికిపోయిందో నాకు తెలియదండి, పొరపాటున ఉండిపోయింది, నన్ను క్షమించండి, నా పుస్తకాలు నాకు ఇచ్చేయండి, నాకు మీరే బహుమానం ఇవ్వక్కర్లేదు, నన్ను ప్రాణాలతో వదిలిపెడితే చాలన్నాడు. అనేసరికల్లా అది కాదయ్యా, ఈ చిత్రం ఎక్కడిది, నువ్వు ఎక్కడి నుంచి గీసావు, ఈవిడెవరు అని అడిగాడు. అది ఒక అందమైన స్త్రీ చిత్రం. ఆవిడ మామూలు అందగతి కాదు, స్త్రీ వైముఖ్యం ఉన్న రాజుగారికి కళ్ళు తిరిగి పడిపోయేంత అత్యద్భుత సౌందర్యవతి. అన్నాడు, అయ్యా నేను మీకేం చెప్పలేనండి, ఆవిడ సాధారణ స్త్రీ కాదు, ఎవ్వరికీ దొరికే స్త్రీ కాదు, ఏదో ఒక అదృష్టం కొద్దీ భగవంతుడు నా ఎందుండి బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహంతో అట్లా కుదిరింది, కానీ అసలు ఆవిడ సౌందర్యంలో నేను లక్షోవంతు వేల, అంత బాగుంటుంది ఆవిడ. ఈ పటము ఆవిడ కాలి గోటికి కూడా సరిపోదు, ఆవిడ నేను మీకు చెప్పలేను, మానవ మాతృరాలు కాదు అనేసరికి ఇహ రాజుగారు పట్టేశాడు. నాకు ఈవిడెవరో చెప్పు, 1 కోటి కాదు 3 కోట్లు ఇస్తా నీకు, ఆవిడ ఎవరో ఎక్కడ ఉంటుందో చెప్పు, నీకు అదంతా ఎందుకు, నా మనసు ఈవిడ మీద ఉండిపోయిందని చెప్పాడు. ఇహ మనసు ఉండిపోయిందంటే ఏం చేస్తాడు చిత్రకారుడు, బాగా గింజుకున్నాడు, అదన్నాడు ఇదన్నాడు, చివరికి ఏం చెప్పాడంటే వింధ్యాటవి ప్రాంతంలో ఉన్న ఒక నాగరాజు యొక్క సోదరి ఈవిడ చంద్రకళ, నాగకన్య, అక్కడ ఒక పెద్ద భవనం నిర్మించుకుని ఉంది. ఆవిడికి అస్సలు మగవాళ్ల పొడే గిట్టదు. నేను చిత్రకారుని అవ్వటం వల్ల, కేవలం నా యొక్క పుణ్య విశేషం వల్ల ఆవిడ నాకు అవకాశం ఇచ్చింది, కానీ లేకపోతే ఇచ్చేదే కాదు. పైగా ఆవిడ చూస్తూ ఇట్లా వెయ్యలా, నేను ఆవిడ కంటారా చూసొచ్చి నీ బొమ్మ వేసుకుంటానని ఆవిడని ఒప్పించి యువతలకు వచ్చి వేసుకున్నాను, ఆ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకోవాలని. అస్సలు మగవాళ్ళ మొహం గిట్టదు ఆవిడకి. ఆవిడని వివాహం చేసుకోమన్నాడు వాళ్ళ అన్నయ్య, ఆవిడని పెళ్లి చేసుకోనంది. పెళ్లి చేసుకోలేదన్న కోపంతో వాళ్ళ అన్నయ్య నట్టడిలో ఒక భవనం నిర్మించి ఆవిడని అక్కడ వదిలిపెట్టాడు. అన్నయ్య తృప్తి కోసం సరే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి కొడుకుని తీసుకురమ్మంది. వచ్చిన పెళ్లి కొడుకుని ఆవిడ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, పెళ్లి అంటే వాళ్ళకి అవకాశం ఇస్తుంది ప్రశ్నలు అడగటానికి. ఆ ప్రశ్నలకి సమాధానం ఆవిడ చెప్పగలిగితే ఆవిడ గెలిచినట్టు, సమాధానం చెప్పలేని ప్రశ్నని గనక అడిగితే వాడిని పెళ్లి చేసుకుంటానంది. నాకు ఆన్సర్ తెలియని క్వశ్చన్ అడగాలి అవతల వాళ్ళు, ఈవి అడగటం కాదు, వాళ్ళే నువ్వేదైనా అడుగు, కాన్సెప్ట్ మార్చేసింది. అప్పుడు నువ్వు అడుగు ఏదైనా, నేను చెప్తాను, నేను చెప్పలేకపోతే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. అంటే నాకంటే తెలివైన వాడవ్వాలి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాడు కాదు, నన్ను సమాధానం చెప్పలేని ప్రశ్న అడగగలిగేవాడు కావాలి. బాగుంది. ఓవేళ ఓడిపోయాడు అనుకో, వాడు నా దాసుడు, నేనేమైనా చేస్తావాడిని, చంపేస్తాను, కొంతమందిని పని చేయించుకుంటాను, కొంతమందిని పంపించేస్తాను, ఏం చేస్తాను, వాడు నా దాసుడు అనేసరికల్లా ఇలాంటి వడంబడికి ఎవరు వస్తారు? అయినా కూడా వస్తూనే ఉన్నారు, ఆవిడ అందానికి మోహించి వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు ఓడిపోతారు. ఆవిడ ఏం అడగని ఆవిడ చెప్పేస్తుంది ఆన్సర్. ఆవిడకి తెలియంది లేదు, అపరిమితమైన ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, దాంతోపాటు మహా అహంకారం ఉంది ఆవిడకి, 2 ఉన్నాయి. 16 రోజులు 16 ప్రశ్నలు వేసేందుకు అవకాశం ఉంది. ఆ 16 రాత్రులు వాళ్ళని తన దగ్గరే అట్టు పెట్టుకుంటుంది. ఈ 16 రాత్రుల్లో ఎప్పుడైనా ఆమె ఓడిపోతే పెళ్లి చేసుకుంటుంది, ఇప్పటిదాకా ఆవిడ ఓడిపోయిందే లేదు. కొంతమందిని సంహరించేసింది వాళ్ళ ధోరణి నచ్చకపోతే, కొంతమందిని ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఆ చుట్టుపక్కలంతా పనిచేస్తుంటారు, మట్టి తవ్వుకుంటూ కుప్పతడితో చెత్తెత్తుకుంటూ తిరిగే వాళ్ళు కనిపిస్తారు మనకి, వాళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే. కొంతమందిని వాళ్ళు స్వార్థ స్వభావాలుగా ఉండి వాళ్ళని ఆవిడ పంపించేసింది. ఎవరితో ఆవిడ ఏం చేస్తుంది అనేది ఆవిడ కూడా తెలియదు. ఓ మాట కమిట్ అయితే ఆవిడ మాట ఆవిడే విందనమాట. అలాంటిది. పైగా అసలు మానవ కన్య కాదు, అక్కడికి వెళ్ళటమే కష్టం, ఆమెను గెలవటం మానవ మాతృల వల్ల కాదు. నాగరాజులే ఎంతమందో వెనుదిరిగిపోయారు, కొంతమంది ఆమె ఊడిగింది కూడా చేస్తున్నారు. ఆ సౌందర్యవతి ఫోటోని నేను వేసి ఆ బొమ్మని పొరపాటున ఈ కాగితాల మధ్యలో ఉండిపోయింది, అయ్యా నన్ను క్షమించండి అన్నాడు. అనేసరికల్ రాజు అన్నాడు, క్షమించటం ఏమిటి, నా మనసు ఈమె ఎందు లగ్నమైంది, నేను ఉంటానో కొడతానో నీకెందుకు, వివరం చెప్పావు కదా వెళ్ళిపో అని 3 కోట్ల రూపాయల ధనం ఇచ్చి పంపించేశాడు. పంపించి మంత్రులకు చెప్పాడు, ఈ కన్యని వివాహం చేసుకుంటా, చంద్రకళని వివాహం చేసుకుంటాను నేను అని. వీళ్ళంతా తెల్లబోయారు.
ఎవరో పక్కింటి వెనకింటి అమ్మాయిని చేసుకుంటారంటే పోనీ బాగానే ఉంటుంది. ఆవిడెవరో నాగకన్య, పైగా ఏమిటో పరీక్షలు, 16 రాత్రులు, 16 ప్రశ్నలు. ఓడిపోతే ఆవిడని దాస్యం చేయిస్తుందో, చంపేస్తుందో, పంపేస్తుందో తెలియదు. వీళ్ళు బాగా ఆలోచించుకున్నారు. ఈయన అసలు పెళ్ళే చేసుకోని అంటున్నాడు. అయితే పెళ్ళవుతుంది. కాకపోతే ఈ రాజ్యానికి ఎలాగో ఇంకో రాజు కావాల్సిందే, వెళ్ళి అని పంపిద్దామనుకున్నారు. ఇట్లా కథ మొదలుపెట్టి ఈయన 16 రాత్రుల్లో ఆ అమ్మాయి దగ్గర ఏం చేశాడు అనేది ఈ కథ. ఓహో. నేను మధ్యలో ఆపి ఈ 16 నైట్స్ ఏమిటి అనేది మీకు సస్పెన్స్ ఉంచకుండా మొత్తం కథ చెప్పాను అనమాట. ఓకే. ఈ రాజకుమార్తె కోసం బయలుదేరుతాడు మన హేమప్రభుడు. ఈయన ఎట్లా బయలుదేరి ఏం చేసుకొచ్చాడు, ఎలా ఆవిడని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఆవిడ దగ్గర ఊడిగం చేశాడా, ఏం చేశాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.